అండి మనము ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇంజనీరింగ్ విభాగంలోని నిర్ఫ్ ర్యాంక్ అయితే చూడాలండి. సో దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసరికి 13 అండి ఎస్ఆర్ఎంకి. సో ఎస్ఆర్ఎంకి 13, సో మంచి ర్యాంకే అని అనుకోవచ్చు. అదే మనము IIIT హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి. సో IIIT హైదరాబాద్కి దీని యొక్క ర్యాంక్ 47. డస్ ఇట్ మీన్ దట్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ ఎ బెటర్ ఇన్స్టిట్యూట్ కంపేర్డ్ టు IIIT హైదరాబాద్? నో. అదేవిధంగా మీరు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకున్నాను అనుకోండి. సో దీని యొక్క ఇంజనీరింగ్ విభాగంలోని ర్యాంక్ తీసుకుంటే 56 అండి. సో మణిపాల్ తీసుకుంటే 56, IIIT హైదరాబాద్ తీసుకుంటే 47, బట్ ఎస్ఆర్ఎం తీసుకున్నామంటే 13. సో ఇవి కనుక చూసుకొని బ్లైండ్ గా ఫాలో అయ్యారంటే ఎస్ఆర్ఎం బెటర్ అని అనిపిస్తుంది. అది కాదండి, దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు. వాటి మీద నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ చేస్తున్నాను. అది మీరైతే నిర్ఫ్ ర్యాంక్స్ బ్లైండ్ గా ఫాలో కాకూడదు. బట్ నిర్ఫ్ ర్యాంక్స్ వన్ ఆఫ్ ద పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్. అది వన్ ఆఫ్ ద పారామీటర్స్ కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ పారామీటర్.